స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము జాగ్రఫీలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, జాగ్రఫీ 3 భాగాలుగా ఉంటుంది: తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. టీజీపీఎస్సి నిర్వహించే అన్ని ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ పేపర్లో 15 నుంచి 20 క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తున్నాయి. సో మనము ఏ అంశాలు ముఖ్యమైనవి, అదేవిధంగా వాటిన్నింటిని మల్టిపుల్ చాయిస్ రూపంలో మనం ఈరోజు మీకు చెప్తాను. జాగ్రఫీలో ఈజీగా మనము 15 నుంచి 20 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం స్కోప్ ఉన్న అంశమే ఈ జాగ్రఫీ. సో ఈరోజు మనము జాగ్రఫీ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. జాగ్రఫీ ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలు ఏవి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 82.5 తూర్పు రేఖాంశం అంటే భారత కాలమానం, ప్రామాణిక కాలమానం ఇది. అదే క్వశ్చన్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలను గుర్తించామని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది. ఓకేనా? ఏపీ అండ్ ఒరిస్సా, బి మధ్యప్రదేశ్, సి ఛత్తీస్గఢ్, మనకు 82 డిగ్రీల తూర్పు రేఖాంశం మనకు ప్రామాణిక రేఖాంశం. ఓకేనా? ఇది పోయే రాష్ట్రాలు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. చూద్దాం. ఛత్తీస్గఢ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఓకే, డి పైవన్నీ, ఆల్ అబౌవ్. సో మనకు క్వశ్చన్ వచ్చేసి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోయే రాష్ట్రాలు అని చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. సో మనం క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏపీ అండ్ ఒరిస్సా నుంచి పోతుంది, మనకు మధ్యప్రదేశ్ నుంచి కూడా పోతుంది, ఛత్తీస్గఢ్ అండ్ యూపీ నుంచి కూడా పోతుంది. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ఆన్సర్ డి. మీకు మన క్లాసులలో మ్యాప్తో కూడా చెప్పిన ఆన్సర్ డి. ఆల్ ఆన్సర్స్ రైట్ ఇక్కడ. చూద్దాం ఈరోజు సెకండ్ క్వశ్చన్. చూద్దాం మనం. విషవత్తులు ఏర్పడే తేదీలను గుర్తించండి. విషవత్తులు ఈ కింది వాటిలో విషవత్తులను గుర్తించండి. విషవత్తులు అంటే రాత్రి పగలు సమానంగా ఉంటాయి, ఓకేనా? లేదా పగలు రాత్రి సమానంగా ఉన్న వాటిని విషవత్తులా మనం గుర్తిస్తాము. ఏ మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. బి మార్చ్ 22 అండ్ సెప్టెంబర్ 21. సి మార్చ్ 23 అండ్ సెప్టెంబర్ 24. డి మార్చ్ 1 అండ్ సెప్టెంబర్ 1. క్రింది వాటిలో క్వశ్చన్ ఏమడుగుతుందంటే, క్రింది వాటిలో
విషవత్తులను గుర్తించండి. విషవత్తులు అంటే రాత్రింపవళ్ళు సమానంగా ఉంటాయి. సో వాటిని విషవత్తులు అంటారు. ఇది ఎప్పుడు అని చెప్పేసి గుర్తించమని మనకు క్వశ్చన్ అడుగుతుండు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. మనకు మార్చి 21 సెప్టెంబర్ 23 నాడు పగలు రాత్రులు సమానంగా ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసి ఏ. చూద్దాం మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రఫ్ చేద్దాం. మనం క్వశ్చన్ ఈజీ అనుకుంటాం కానీ మనకు ఎగ్జామ్ అలా వేసాక టెన్షన్కు మనం మర్చిపోతాం. వచ్చిన క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చన్ కానీ మనం మర్చిపోతాం. చూద్దాం ఎట్లా నీకు చెప్తే ఇప్పుడు. థర్డ్ క్వశ్చన్. గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం. గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరాన్ని గుర్తించండి. ఏ 1961, బి 1987, సి 1991, డి ఏది కాదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం. ఇక్కడ క్వశ్చన్ మీరు క్లారిటీ చూడండి. గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం అని చెప్తున్నాం మనం. చూద్దాం. గోవా రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1987 మే 30. ఓకేనా. ఇది కరెక్ట్ ఆన్సర్. మీకు ఆన్సరు 1961 అని మెదలొచ్చు మీ మెదడులో. బట్ గోవా రాష్ట్రం 1961లో మనం పోర్చుగీస్ వారి నుంచి ఆపరేషన్ విజయ్ ద్వారా గోవాను ఇండియాలో కలిపినాం. కానీ గోవా అప్పుడు సెంట్రల్ ఉండే, కేంద్రపాలిత ప్రాంతం ఉండే, యూటీ ఉండే. సో యూటీ నుంచి గోవాను 1987 మే 30 నాడు ఇండియన్ గవర్నమెంట్లో రాష్ట్రంగా మార్చారు. సో ఆన్సర్ వచ్చేసి బి. కన్ఫ్యూజ్ కావద్దు. గోవా 1961లో ఆపరేషన్ విజయ్ ద్వారా పోర్చుగీస్ వారిని ఇండియా నుంచి వెళ్ళగొట్టి గోవాను మనం ఆక్యుపై చేసుకున్నాము. అప్పుడు అది యూటీ, యూనియన్ టెరిటరీ ఉండే. సో దాన్ని 1987లో రాష్ట్రంగా మార్చాం. 1987 మే 30 నాడు రాష్ట్రంగా మార్చాం. సో ఆన్సర్ వచ్చేసి బి. మనకు చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్. ధృవాల మధ్య రేఖాంశాల యొక్క దూరం ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ధృవాల మధ్య రేఖాంశాల మధ్య దూరం. ధృవాల మధ్య రేఖాంశాల దూరం ఎంత? ఏ 111 కిలోమీటర్లు, బి 0 కిలోమీటర్లు, సి 112 కిలోమీటర్లు, డి 1 కిలోమీటర్. సో ధృవాల మధ్య రేఖాంశాల మధ్య దూరం ఎంత చెప్పి మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ధృవాల మధ్య రేఖాంశాల మధ్య దూరం ఏముండదు, 0 కిలోమీటర్. సో ఆన్సర్ వచ్చేసి బి. చూద్దాం మనం ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఏది మన క్వశ్చన్. ఐదో క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్.
భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దును పంచుకున్న దేశం అని చెప్పేసి మన క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం ఫస్ట్. ఏ పాకిస్తాన్, బి చైనా, పాకిస్తాన్, చైనా, సి బంగ్లాదేశ్. చూడండి, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు చూద్దాం ఫస్ట్. భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దు పంచుకుంటున్న దేశం అని చెప్పి మన క్వశ్చన్ అవుతున్నాడు. ఓకేనా, చూద్దాం మరి ఏవి వెళ్తుందని చూద్దాం. ఫస్ట్ మనము పాకిస్తాన్ తీసుకుందాం. పాకిస్తాన్ 3323 కిలోమీటర్లు. 3323 కిలోమీటర్లు ఫ్యాన్సీ నెంబర్. ఓకేనా, ఫస్ట్ పాకిస్తాన్ అయిపోయింది. తర్వాత నేపాల్ చూసుకుందాం. 1751. నేపాల్ అయిపోయింది. తర్వాత నేపాల్ తర్వాత మన పక్క ఇది చైనా చూసుకుందాం. చైనా 3488 కిలోమీటర్లు. 3488 కిలోమీటర్లు. సో మిగిలింది మనకు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తెలిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. బంగ్లాదేశ్ మాత్రం 4096 కిలోమీటర్లు. సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసింది. భారతదేశంతో అత్యధిక భూ సరిహద్దు పంచుకుంటున్న దేశం ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. ఆన్సర్ సి. చూడండి, భారతదేశం యొక్క మొత్తం భూ సరిహద్దు చూసుకుంటే 15200 కిలోమీటర్లు. ఓకేనా, అత్యధిక భాగం మనము బంగ్లాదేశ్తో పంచుకుంటాము. సో ఈ విధంగా భారతదేశానికి 7 దేశాలతో భూ సరిహద్దు ఉంది. 7 దేశాలు. ఓకేనా, మీకు మొత్తం క్లియర్గా మన జాగ్రఫీ క్లాస్లో చెప్పిన చూసుకోవచ్చు వీడియోలో ఇది. సో ఆన్సర్ వచ్చేసి సి, బంగ్లాదేశ్తో అత్యధికంగా మనం భూ సరిహద్దు కలిగి ఉన్నాం, 4096 కిలోమీటర్లు. సో మనకి ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్. ఇంపార్టెంట్. ఇండియా మరియు మాల్దీవ్స్ను వేరు చేసే ఛానల్ ఏది? ఓకేనా, ఇండియా మరియు మాల్దీవులను వేరే ఛానల్ క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. చూద్దాం ఆన్సర్ వచ్చేసి మరి ఏదో చూద్దాం. 8 డిగ్రీల ఛానల్, బి 10 డిగ్రీల ఛానల్, సి 9 డిగ్రీల ఛానల్, డి ఏది కాదు. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇండియాను మరియు మాల్దీవ్స్ను వేరే ఛానల్ 8 డిగ్రీ ఛానల్. ఆన్సర్ వచ్చేసి ఏ. చూద్దాం మనకు 7th క్వశ్చన్ చూద్దాం. రఫ్ చేద్దాం ఫస్ట్. వరల్డ్ జాగ్రఫీలో అత్యంత ముఖ్యమైన అంశము
తీర ప్రాంతాంశం. ప్రపంచంలో అత్యల్ప తీర ప్రాంతం గల దేశం ఏది? సెవెంత్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యల్ప తీర ప్రాంతం గల దేశం ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అత్యల్ప, తక్కువ అన్నట్టు. ఏ ఇజ్రాయెల్, బి లిబియా, డి సిరియా, డి జోర్డాన్. ఇవన్నీ పక్క ఉన్న చిన్న దేశాలు, మధ్యాసియా ప్రాంతంలో ఉన్న చిన్న దేశాలు, ఇవి పక్క ఉంటాయి. సో ఈ దేశాలకు తక్కువ తీర ప్రాంతం ఉంది. ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకు జోర్డాన్. కేవలము 6 కిలోమీటర్ల తీర ప్రాంతం మాత్రం ఉంది. సో ప్రపంచంలో అత్యల్ప తీర ప్రాంతం గల దేశం ఏదంటే జోర్డాన్. మరి అత్యధిక మీద ఉందంటే మాత్రం కెనడా. కెనడా దేశం అత్యధిక తీర ప్రాంతం ఉంది. తక్కువ ఉన్న దేశం మనకు జోర్డాన్. చూద్దాం 8వ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అణుశక్తి సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇంపార్టెంట్, అడిగిన క్వశ్చన్ ఒకసారి. గ్రూప్ 1 థర్డ్ ప్రిలిమ్స్ అడిగిండు. థర్డ్ ప్రిలిమ్స్. భారతదేశంలో భారత అణుశక్తి భారతదేశ అణుశక్తి సంస్థను లేదా సంఘాన్ని స్థాపించిన సంవత్సరం. ఏ 1944, బి 1947, సి 1948, డి 1949. అణుశక్తి సంస్థను స్థాపించిన సంవత్సరము 1948. హోమీ జహంగీర్ బాబా అనే వ్యక్తి, సైంటిస్ట్, ఇండియాలో మొట్టమొదటిసారిగా అణుశక్తి సంస్థను స్థాపించడానికి కృషి చేశారు. సో ఆన్సర్ వచ్చేసి సి 1948. చూద్దాం 9th క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో, తెలంగాణ జాగ్రఫీలో. ఈసా మరియు ఆలేరు నదులు ఏ నదికి ఉపనది? ఈసా మరియు ఆలేరు నదులు. 9th క్వశ్చన్. ఈసా మరియు ఆలేరు నదులు ఏ నదికి ఉపనదులు? ఈసా మరియు ఆలేరు నదులు ఏ నదికి ఉపనదులు? కింది వాటిలో చూద్దాం. మీరు ఏ మూసీ నది, బి మంజీరా నది, సి గోదావరి నది, డి కృష్ణా నది. చాలా ఇంపార్టెంట్ తెలంగాణ జాగ్రఫీలో. ఈసా మరియు ఆలేరు నదులు ఏ నదికి ఉపనదులు చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది అక్కడ. ఆన్సర్ వచ్చేసి మూసీ నదికి ఉపనదులు. చాలా ఇంపార్టెంట్. ఈసా మరియు ఆలేరు నదులు ఈ మూసీ నదికి ఉపనదులు. సో ఆన్సర్ వచ్చేసి ఏ. చూద్దాం 10th క్వశ్చన్. సెమ అనే గిరిజన తెగ ఏ రాష్ట్రంలో ఉన్నారు? సెమ అనే గిరిజన తెగ
నివసించే రాష్ట్రం ఏది? సెమ అనే గిరిజన తెగ నివసించే రాష్ట్రం చెప్పాను. క్వశ్చన్ అవుతున్నాడు ఒకటి. ఏ అస్సాం, బి మణిపూర్. క్వశ్చన్ సెమ అనే గిరిజన తెగ చూడండి. సి నాగాలాండ్, డి ఒరిస్సా. సెమ అనే గిరిజన తెగ నివసించే రాష్ట్రం ఏం చెప్పేసి మన క్వశ్చన్ అవుతుంది అక్కడ. చూద్దాం. సెమ అనే గిరిజన తెగ మనకు నాగాలాండ్ రాష్ట్రంలో విస్తరించి ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి సి. చూద్దాం 11th క్వశ్చన్ చూసే ముందు రఫ్ చేద్దాం. చూద్దాం 11th క్వశ్చన్ చూద్దాం, రఫ్ చేద్దాం ఫస్ట్. వరల్డ్ జాగ్రఫీలో ముఖ్యమైన క్వశ్చన్, దీవులకు సంబంధించింది. లెవెంత్ క్వశ్చన్, కురుల్ దీవులు కురుల్ కురుల్ దీవుల వివాదం ఏ దేశాల మధ్య ఉంది? వరల్డ్ జాగ్రఫీలో ముఖ్యమైనది. కురుల్ దీవుల వివాదం ఏ దేశాల మధ్యలో ఉంది? ఆన్సర్ చైనా అండ్ జపాన్. బి ఆన్సర్ రష్యా అండ్ జపాన్. సి సౌత్ కొరియా అండ్ జపాన్. డి తైవాన్ అండ్ జపాన్. చాలా ఇంపార్టెంట్, వరల్డ్ జాగ్రఫీలో చాలా ముఖ్యమైన ప్రాస్పెక్ట్ ఇది. చూద్దాం. మనకు చైనా జపాన్ల మధ్య కాదు కురుల్ దీవులు. చూద్దాం. సౌత్ కొరియా జపాన్ల మధ్య కాదు, ఓకేనా. తైవాన్ జపాన్ల మధ్య కాదు. సో ఆన్సర్ వచ్చేసి రష్యా మరియు జపాన్ల మధ్య వివాదం ఉంది ఈ దీవుల కోసం. ఈ దీవులు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి. ఇంపార్టెంట్, పసిఫిక్ మహాసముద్రంలోని కురుల్ దీవుల మధ్య వివాదం రష్యా మరియు జపాన్ దేశాల మధ్య ఉంది. ఈ దీవులు పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నాయి, కురుల్ దీవులు. ఓకే, ఇది మంచి పాయింట్ క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్, దక్షిణ మహాసముద్రంగా పిలువబడే మహాసముద్రం ఏది? 12 దక్షిణ మహాసముద్రంగా పిలువబడే మహాసముద్రం. దక్షిణ మహాసముద్రంగా పిలువబడే మహాసముద్రం ఏది? ఏ ఆర్కిటిక్ మహాసముద్రం, బి అంటార్కిటిక్ మహాసముద్రం,
సి పసిఫిక్ మహాసముద్రం, డి అట్లాంటిక్ మహాసముద్రం. చూద్దాం. దక్షిణ మహాసముద్రంగా పిలువబడే మహాసముద్రం మనకు అంటార్క్టిక్ మహాసముద్రం. ఈ దక్షిణ ధ్రువం వద్ద ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఈజీగా గుర్తుపట్టచ్చు. ఆన్సర్ వచ్చేసి బి అంటార్క్టిక్ మహాసముద్రం. చూద్దాం. 13 క్వశ్చన్ చెప్పి ముందు రఫ్ చేద్దాం. వరల్డ్ జాగ్రఫీ ఇంకోటి ఇంపార్టెంట్ క్వశ్చన్. 13వ క్వశ్చన్. త్రిభుజాకారంలో ఉన్న మహాసముద్రం ఏది? చాలా ఇంపార్టెంట్ వరల్డ్ జాగ్రఫీలో. క్వశ్చన్. త్రిభుజాకారంలో ఉన్న మహాసముద్రం ఏది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్లో వచ్చి రావచ్చు. చూద్దాం. మహాసముద్రంలో కొన్ని ఆకారాలు ఉన్నాయి. చూద్దాం ఆ ఆకారాలు ఏవో చెప్పేసి మనము క్లియర్గా చెప్తా, ఇక మనకి ఈజీగా గుర్తుంటుంది. త్రిభుజాకారం చూద్దాం. ఏదో చూద్దాం. ఏదో పసిఫిక్ మహాసముద్రం, బి అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, డి ఆర్కిటిక్ మహాసముద్రం. మహాసముద్రం. సో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి మనకు. క్వశ్చన్ ఏమడుగుతుంది? త్రిభుజాకారం ఉన్న మహాసముద్రం ఏం చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. త్రిభుజాకారం, త్రిభుజాకారం. చూద్దాం. ఫస్ట్ కిందికి వెళ్ళొద్దాం. ఆర్కిటిక్ మహాసముద్రము 0 ఆకారం ఉంటుంది, 0 ఆకారంలో రౌండ్గా ఉంటుంది. ఓకే. హిందూ మహాసముద్రం ఎం ఆకారం ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారం ఉంటుంది. సో ఇవి మనకు ఇవి 3 కావు. ఆన్సర్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం. త్రిభుజాకారంలో పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఎగ్జామ్స్లో వచ్చి రావచ్చు. పసిఫిక్ మహాసముద్రం త్రిభుజాకారం ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఏ. మనం అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారం ఉంటుంది. హిందూ మహాసముద్రం ఎం ఆకారం ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రం ఓ ఆకారం, చిన్న 0 ఆకారం 0. ఇక చివరిది అంటార్కిటిక్ మహాసముద్రం, దీనికి ఆకారం లేదు, నిరాకారం. ఇది అత్యంత ముఖ్యమైనవి, ఈజీగా గుర్తుంచుకోవచ్చు మనకు. 7th క్లాస్ జాగ్రఫీలో కూడా ఇంత మంచి సమాచారం దొరుకుతుంది మనకు. ఇది చూద్దాం. మనకి ఇప్పుడు ఎన్ని అయినాయి? 13. 14 క్వశ్చన్ చూద్దాం. భూయా అనే గిరిజన తెగ నివసిస్తున్న రాష్ట్రం ఇది. భూయా. 14 క్వశ్చన్. భూయా అడిగిన క్వశ్చన్ ఒకసారి. భూయా అనే గిరిజన తెగ సంచరిస్తున్న రాష్ట్రం ఏది? భూయా అనే గిరిజన తెగ సంచరిస్తున్న రాష్ట్రం మీద మన క్వశ్చన్ అవుతున్నాడు. ఆన్సర్ ఏమో చూద్దాం మరి మనం. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, మధ్యప్రదేశ్.
ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్. ఆప్షన్ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు, మన కోడ్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. బూయా అనే గిరిజన తెగ మనకు నివసిస్తున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి డి. ఈ బూయాను మనము భూమా అనుకుంటే అయిపోతుంది. భూమా మా అంటే మధ్యప్రదేశ్. సో ఆన్సర్ మనకి ఎప్పుడు మధ్య ఉంటుంది. చూద్దాం 15 క్వశ్చన్ చూద్దాం, రఫ్ చేద్దాం. చూద్దాం 15 క్వశ్చన్. రింగ్ ఆఫ్ ఫైర్గా పిలువబడే మహాసముద్రం ఏది? రింగ్ ఆఫ్ ఫైర్. దీని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు, శాంత మహాసముద్రం అంటారు. 15 క్వశ్చన్. రింగ్ ఆఫ్ ఫైర్గా పిలువబడే మహాసముద్రం. దీన్ని శాంత మహాసముద్రం కూడా అంటారు. చూడ విచిత్రం, ఫైర్ అదే, శాంతం అదే. అది ఏ సముద్రం చూద్దాం మరి ఫస్ట్. ఏ అట్లాంటిక్ మహాసముద్రం, బి పసిఫిక్ మహాసముద్రం, సి హిందూ మహాసముద్రం. డి ఏది కాదు. సో క్వశ్చన్ వచ్చేసి మనకు రింగ్ ఆఫ్ ఫైర్గా పిలువబడే ప్రాంతం ఏదని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది మనకు. రింగ్ ఆఫ్ ఫైర్ అన్నా అదే వస్తుంది, శాంత మహాసముద్రం అన్నా అదే వస్తుంది. సో రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఫైర్గా పిలువబడే మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఎందుకంటే ఆన్సర్ చెప్దాం. ఆన్సర్ వచ్చేసి బి. ఎందుకంటే అనేకమైన అగ్ని పర్వతాలతో ఉంది. అనేకమైన అగ్ని పర్వతాలు ఎల్లవేళ్ళ విస్ఫోటం చెందుతుంటాయి కాబట్టి ఇది రింగ్ ఆఫ్ ఫైర్గా పిలుస్తాం. అదేవిధంగా మాజిలన్ అనే నావికుడు పయనించేటప్పుడు ఇది చాలా శాంతంగా ఉంది కాబట్టి దీన్ని ప్రశాంత మహాసముద్రంగా పిలుస్తాము. ప్రశాంతం అంటే పసిఫిక్. అదేవిధంగా దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ పిలుస్తాం. అగ్ని పర్వతాలు ఎప్పుడు ఉద్భేదం చెందుతాయి కాబట్టి సో దీన్ని మనము రింగ్ ఆఫ్ ఫైర్గా పిలుస్తాము. రింగ్ ఆఫ్ ఫైర్గా పిలువబడే మహాసముద్రమే ఈ పసిఫిక్ మహాసముద్రం. ఆన్సర్ పసిఫిక్. 16 క్వశ్చన్ చూద్దాం. 16 క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్. అత్యధిక కాలమండలాలు గల దేశమే టైమ్ జోన్స్. 16 ఇంపార్టెంట్ క్వశ్చన్. అత్యధిక కాలమండలాలు గల దేశం ఏది? చాలా ఇంపార్టెంట్. ఏ అమెరికా, బి రష్యా, సి ఫ్రాన్స్, డి ఇండియా. చూడండి చాలా ఇంపార్టెంట్. అత్యధిక కాలమండల గల రాష్ట్రం అని చెప్పేసి దేశం ఏం చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ.
మొత్తంగా అంటే టైం జోన్స్ మనకు ఎక్కువ ఉన్న దేశం ఏం చెప్పేసి మనకు క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. మనకు ఫస్ట్ కిందికి వెళ్ళొద్దాం. ఇండియా మనకు ఓన్లీ 1 టైం జోనే మనం చెప్పుకున్నాం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది ఒకే టైం జోన్, మనకు ఏ టెన్షన్ లేదు, ఒకటే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇంకోటి పెద్ద దేశము అమెరికా ఉంది. ఓకే, అమెరికా మరియు రష్యా మరియు ఫ్రాన్స్ ఉన్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్. ఇందులో మనకు చూసుకుందాం. ఫస్ట్ మనము రష్యా చూసుకుందాం. రష్యాలో 9 ఉంటాయి, అమెరికాలో 11, ఫ్రాన్స్లో 12. ఓకే, ఎస్ రైట్. అమెరికాలో టైం జోన్స్ 11, రష్యాలో టైం జోన్స్ 9, ఫ్రాన్స్లో టైం జోన్స్ 12. సో అత్యధిక కాలమండల గల దేశం ఏం చెప్తే మనకు ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్, 12 ఉంటాయి. ఆన్సర్ సి, ఫ్రాన్స్ 12 టైం జోన్స్. ఇండియా 1 టైం జోన్, అమెరికా 11, రష్యా 9, ఫ్రాన్స్ 12. సో మనకు ఈ టైం జోన్స్ అత్యధికంగా అంటే ఫ్రాన్స్ దేశం. ఒక్క నిమిషం. పదిహేడో క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చూద్దాం. వరల్డ్ జాగ్రఫీ. సెవెంటీత్ క్వశ్చన్. కర్కట రేఖ, మకర రేఖ, మరియు భూమధ్య రేఖ చాలా ఇంపార్టెంట్. కర్కట రేఖ, మకర రేఖ మరియు భూమధ్య రేఖ పోయే ఖండం ఏది? చాలా ఇంపార్టెంట్. కర్కట రేఖ, మకర రేఖ మరియు భూమధ్య రేఖ పోయే ఖండం అని చెప్పేసి మనకు అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ. చూద్దాం మరి. ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి నార్త్ అమెరికా, డి ఆస్ట్రేలియా. చూద్దాం. కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. చూద్దాం. చూద్దాం. 0 డిగ్రీ, 23.5, సో మనకు ఇందులో ఉండి అలాగా పోయే ఖండం. ఆస్ట్రేలియా మైనస్ అవుతుంది. ఆస్ట్రేలియా మైనస్. చూద్దాం. ఆన్సర్ మనం తీసుకుందాం, చూద్దాం, ట్రై చేద్దాం. ఆస్ట్రేలియా మైనస్ అవుతుంది, వెళ్ళిపోతుంది. సో
నార్త్ అమెరికా మైనస్ అవుతుంది. సో అక్కడికంటే ఆసియా కూడా మైనస్ అవుతుంది కొంచెం. ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా. ఆన్సర్ బి. ఓకేనా, పూర్తిగా భూమధ్య రేఖ, ఓకేనా, కర్కట రేఖ ప్లస్ మకర రేఖ, ఈ 3 రేఖలు మాత్రం పోయే ఖండమే మనకు ఆఫ్రికా ఖండం. ఇది చూద్దాం. 18th క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో ఫ్రూటోఆస్ట్రాల్ జాతిని గుర్తించండి. మనకు జవాబు అర్థం కాకపోతే క్వశ్చన్ను 2-3 సార్లు అవుతే సగం జవాబు క్వశ్చన్లో ఉంటుంది. చూద్దాం ఎట్లా మరి మీకు తెలుస్తుంది. చూద్దాం. క్రింది వారిలో ఫ్రోటోవాస్ట్రాల్ అయితే జాతి తెగలను గుర్తించండి. ఈ ఫ్రోటోవాస్ట్రాల్ అంటే ద్వీపకల్ప భారతదేశంలో కొండలు గుట్టల్లో ఉండే ప్రజలు. ద్వీపకల్ప భారతంలో కొండలు గుట్టలలో ఉండే తెగలు. ఈ ద్వీపకల్ప భారతదేశం అంటే ఇది వస్తుంది ఆల్మోస్ట్. చూద్దాం. ఓకేనా, మళ్ళీ ఎవరో మరి మనం గుర్తించాలా. ఓకేనా, క్వశ్చన్ అడిగిండు ఫ్రోటోఆస్ట్రాల్ తెగలను గుర్తించి అడుగుతున్నాడు. ఏ గోండు, బి మూండా, సి బిల్లు, డి పైవారందరూ. క్రింది వారిలో ఫ్రోటోఆస్ట్రాల్ తెగలను గుర్తించండి. వీళ్ళు ద్వీపకల్ప భారతదేశంలో కొండల గుట్టల్లో నివసించే ప్రజలు. సో గోండు ప్రజలు ఉంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో. ఈ ముండాలు ఉంటారు, అదే బిల్లులు ఉంటారు. ఈ ముండాలు జార్ఖండ్, ఓకేనా, ఆ ఏరియా. బిల్లులు ఈ ఒరిస్సా పరిసర ప్రాంతాలు ఉంటారు. గొండులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటారు. సో వీళ్ళందరూ పై అందరు మనం చెప్పుకున్నట్లు ఆన్సర్ లేకపోతే క్వశ్చన్ 2-3 సార్లు చదవాలా. అందులో ఆన్సర్ మనకు గుర్తుంటుంది, వచ్చే ఛాన్స్ ఉంటుంది. తెగలను ఇలా మల్టిపుల్ చూసినాం కాబట్టి ఇవన్నీ తెగలు. సో గోండు, మూండ, బిల్లులు అనే తెగలు ఈ ప్రోటోఆస్ట్రాయిడ్ జాతికి చెందిన తెగలుగా గుర్తిస్తాం. వీళ్ళు ద్వీపకల్ప భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు, తెగలు. చూద్దాం 9th క్వశ్చన్. ఇంకా 2 ఉన్నాయి ఈరోజు, రఫ్ చేద్దాం. ఫస్ట్ జాగ్రఫీ క్వశ్చన్. భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? భూకేంద్రం లోపల. 19వ క్వశ్చన్. భూకేంద్రం మధ్య ఉష్ణోగ్రత.
భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుందని క్వశ్చన్. ఏ 2000 డిగ్రీలు, బి 4000 డిగ్రీలు, సి 6000 డిగ్రీలు, డి 8000 డిగ్రీలు. అడిగండి ఒకసారి క్వశ్చన్ మనకు. భూకేంద్రం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉండేదని చెప్పేసి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. భూకేంద్రం వద్ద సుమారు 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి సి. ఈరోజు లాస్ట్ క్వశ్చన్. 20 క్వశ్చన్ చూద్దాం. 20 క్వశ్చన్. భారతదేశంలో జనాభా పరంగా క్రింది వాటిని జతపరచండి. టాప్ అండ్ బాటమ్. 20 క్వశ్చన్ ఇంపార్టెంట్. చిన్న క్వశ్చన్ అయినా రావచ్చు, మనకు కనిపించేలా తప్పు పెడతాం కాబట్టి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మీ కోడ్ చెప్తా. భారతదేశంలో జనాభా పరంగా ఎక్కువ మరియు తక్కువ రాష్ట్రాలను జతపరచండి. టాప్ 5 రాష్ట్రాలను గుర్తించండి. ఈ 2 క్వశ్చన్ చేసుకుందాం. ఎట్లా అడుగుతారంటే చూద్దాం. టాప్ 5 పెద్ద రాష్ట్రాలు అండ్ చిన్నవి. టాప్ 5 ఫస్ట్ నుంచి 5, కింద నుంచి 5 చూద్దాం. ఏవో మరి మనం చూసుకున్నాం. ఇప్పుడు జనాభా పరంగా భారతదేశంలో టాప్ 5ని గుర్తించమని జరుగుతున్న క్వశ్చన్ మనకు. యూపీ, ఎంపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. ఇవి పెద్దవి చూస్తారు. టాప్ పెద్దవి. బి ఎంపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, యూపీ. మనకు ఎంపీ వచ్చేసింది కదా, ఇది మహారాష్ట్ర బాబు. ఎంహెచ్. చెప్తా మళ్ళీ క్లియర్గా. యూపీ, మహారాష్ట్ర. ఓకేనా, చూద్దాం. యూపీ, మహారాష్ట్ర, బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్. యూపీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ అర్థం, పీబీ అర్థం, మహారాష్ట్ర. డి ఏవి కావు. సో మనకు వచ్చి కోడ్ వచ్చి కోడ్ చెప్పిన తర్వాత మీకు ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ చూద్దాం మనం. ఇండియాలో టాప్ 5 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు ఉంటుంది ఇక్కడ. టాప్ 5లో మనకు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఓకేనా, మధ్యప్రదేశ్. ఇవి టాప్ 5 ఉంటాయి ఇండియాలో టాప్ 5 ఉత్తరప్రదేశ్, ఓకేనా, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. టాప్ 5 వీటి కోడ్స్ నేను చెప్తా. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఓకేనా, మధ్యప్రదేశ్. టాప్ 5 ఆన్సర్ వచ్చేసి మనకు సి. ఓకేనా. అదేవిధంగా మనకు చిన్నవి తక్కువ నుంచి అంటే లాస్ట్ బాటమ్ 5. ఓకేనా, బాటమ్ 5 మనం చూసుకుందాం.
ఏ యుద్ధం? సిక్కిం, మిజోరం, అంటే కింద నుంచి పైగా తక్కువ నుంచి టాప్ 5గా, ఓకేనా? తక్కువ నుంచి టాప్ 5. అరుణాచల్, గోవా, నాగాలాండ్. పి మిజోరం, సిక్కిం, గోవా, నాగాలాండ్, అరుణాచల్. సి సిక్కిం, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్, గోవా. డి పైవేవి కాదు. సో ఈ విధంగా మనకు ఇస్తారనుకుంటా. మనకు చూద్దాం. మనకు టాప్ 5 పై నుంచి అప్ నుంచి, ఇది బాటమ్ నుంచి. చివరి 5 రాష్ట్రాలు అంటే మనం చెప్పుకోవచ్చు. మనకి ఇలా సిక్కిం, మిజోరం, అరుణాచల్, గోవా, నాగాలాండ్. ఇది కరెక్ట్ యాక్యురేట్ ఆన్సర్. సో ఇంకా రాసుకుందాంగా. ఇప్పుడు జనాభాలో అతిపెద్ద రాష్ట్రాలు. అతిపెద్ద రాష్ట్రాలు ఓకేనా? ఉత్తరప్రదేశ్, ఓకేనా? మహారాష్ట్ర, ఓకేనా? బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. ఇవి టాప్ రాష్ట్రాలు, ఓకేనా? జనాభా పెద్దవి. ఇప్పుడు చిన్న రాష్ట్రాలు, జనాభాలో చిన్న రాష్ట్రాలు. సిక్కిం, ఓకేనా? మిజోరం, సిక్కిం, మిజోరం, అరుణాచల్, సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, లాస్ట్ మనకు నాగాలాండ్. ఈ బాటమ్ 5. టాప్ 5 వచ్చినాయి, బాటమ్ 5 వచ్చినాయి. ఒక్క నిమిషం కన్ఫ్యూషన్ కూడా చెప్తా క్లియర్గా. క్లియర్గా రాసిస్తా. ఇవి క్లియర్ రాస్తా. ఇండియాలో టాప్ 5 జనాభాలు. ఇక్కడ పెద్దవి, ఇక్కడ చిన్నవి. చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఓకేనా? ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత మనకు బీహార్ వస్తుంది. బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ వస్తుంది. తర్వాత మనకు మధ్యప్రదేశ్ వస్తుంది. ఇవి టాప్ 5. ఇవి జనాభాలో పెద్ద రాష్ట్రాలు. చిన్నవి, అతి చిన్నవి. చిన్నలా మనకు సిక్కిం, సిక్కిం తర్వాత మనకు మిజోరం, మిజోరం తర్వాత అరుణాచల్, గోవా, నాగాలాండ్. గోవా, నాగాలాండ్. సో క్లియర్ అయిపోయింది మనకు. చూడండి, ఇండియాలో జనాభాలో టాప్ 5
అండ్ బాటమ్ 5. ఒక నిమిషం. మనకు సింపుల్ కోడ్స్ ఉంటాయి మనకు. ఓకేనా? మనకు ఉమా అనే ఆమె బీపీఎంగా పనిచేస్తుంది. ఓకే, ఉమా అనే లేడీ బీపీఎంగా పనిచేస్తుంది. ఓ అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, ఓకేనా? బి అంటే బీహార్, పి అంటే పశ్చిమ బెంగాల్, ఎం అంటే మధ్యప్రదేశ్. ఇది ఉమా బీపీ అని కూడా నడుస్తుంది. ఉమాకు బీపీ ఎక్కువ ఉంటుందని చెప్పి వేసుకోవచ్చు. ఇక మనకు ఇది చిన్న రాష్ట్రాలలో సిమి ఆగోనా వస్తుంది, లేదా ఎస్మ్యాగ్, సిమి ఆగోనా. లేదా మ్యాగ్నమ్ ఆపస్ అంటారు. మ్యాగ్నమ్ అనుకోవచ్చు, ఇంకా బెస్ట్. మ్యాగ్నమ్ ఆపస్ అనుకుంటారు. ఇవి ఇండియాలో ఉన్న జనాభాలో అతిపెద్ద రాష్ట్రాలు, జనాభాలో చిన్న రాష్ట్రాలు. మనకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ ఇక కొన్ని వాళ్ళు టిక్స్ వాడతారు ఎగ్జామినర్స్. ఇవన్నీ ఇలా మాడిఫై చేస్తారు, చిన్నగా వెనుక ముందు పెట్టేస్తారు. మధ్యప్రదేశ్ మిడిల్లో పెడతారు, పశ్చిమ బెంగాల్ లాస్ట్లో పెడతారు, ఇలా పశ్చిమ బెంగాల్ సెకండ్ పెడతారు. సో ఎట్టిచ్చినా కూడా ఉమా బీపీఎం, ఉమా ఆమె బీపీఎం కోర్స్ చేస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ చేస్తుంది. ఓకేనా? బీపీఎం ఆర్పిఎం ఉంటాయి మన యూట్యూబ్లో, అవి ఇట్లా చేస్తుంది. ఇక ఎస్ మ్యాగ్నమ్ ఈజీ. ఓకేనా? ఎస్ మ్యాగ్నమ్ అంటే సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, నాగాల్యాండ్. ఇది ఈజీ. ఇంకా ఓకే డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం అనుకున్నట్లు జాగ్రఫీలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 15 నుంచి 20, అంటే 20 పైన కూడా పడతాయి. 15 నుంచి 25 అనుకుందాం. ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో కానిస్టేబుల్తో మొదలుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు ఖచ్చితంగా జాగ్రఫీకి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ జాగ్రఫీలో 3 పార్ట్స్ ఉంటాయి: ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. మనకు ఇండియన్ జాగ్రఫీ ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, కానీ వరల్డ్ జాగ్రఫీ కొంచెం టఫ్గా ఇస్తారు క్వశ్చన్స్. సో ఇండియన్ జాగ్రఫీ నుంచి 7 నుంచి 10 క్వశ్చన్లు, తెలంగాణ జాగ్రఫీలో 5 క్వశ్చన్ల వరకు, వరల్డ్ జాగ్రఫీలో 5 క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా మనము 70 to 80% ఈజీగా మనము ఎగ్జామ్స్లో ఆన్సర్స్ మనము ప్రజెంట్ చేయొచ్చు. డే స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.